రానున్న రోజుల్లో తెలంగాణలో ఒక కొత్త ఉద్యమం పురుడు పోసుకునేలా కనిపిస్తుంది. తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తించాలనే ఒక కొత్త ఉద్యమం భవిష్యత్తులో పురుడు పోసుకునేలా తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి. పాడి కౌశిక్ రెడ్డి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీకి చీరాగాజులు పంపిస్తా, చలో నువ్వు పార్టీ మారినావు కదా, చీరాగాజులు వేసుకొని పోరా బాబు నువ్వు అని చెప్పని ఆయన ఒక చిన్నపాటి సవాల్ ఇస్తుండు. రాజకీయాల్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. దానికి ప్రతిస్పందనగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఒక భారీ ప్రదర్శనతోని కార్లపైన రౌడీలను ఎక్కించుకొని వారిని అత్యంత భయంకరంగా రోడ్ల మీద మనుషులతో ఏదో రాయలసీమ సినిమాలలో కత్తులు పట్టుకొని ఊపుకుంటూ వస్తారు కదా, ఆ టైప్లో కార్లలో కిటికీలకు వెళ్ళి తలకాయలు పెట్టుకుంటా 8 పోలీస్ స్టేషన్లు దాటి సుమారుగా 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి అత్యంత క్రూరంగా ఆ ఇంటిపైన దాడి చేశారు. ఆ గేటెడ్ కమ్యూనిటీ గేట్లు పగలగొట్టుకొని ఆ ఇంటి అద్దాలు పగలగొట్టి ఆ కొడక నువ్వు చిల్లరగాడివి లంజా కొడక అని చెప్పని ఇటువంటి జుగుప్స కలిగించే మాటలు. అంటే ఆంధ్రాలో బేసిక్గా ఇటువంటి బూతులు అంటే తల్లిని చెల్లెను అక్కను ఉపయోగించుకొని బూతులు మాట్లాడుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. ఒక చక్కటి మంచి సంస్కృతి సాంప్రదాయాలను ముసిగేసుకొని ఈ ఆంధ్ర ప్రాంత పౌరులు తెలంగాణలో మనలందరికీ నీతులు నేర్పుతారు. అయితే వాళ్ళ ఆచరణ మాత్రం ఇగో ఏదైతే గాంధీ మాట్లాడిండో అంటే కౌశిక్ రెడ్డి గారి తల్లిని ఉద్దేశిస్తూ ఒక అసభ్యకరమైన పదజాలాన్ని వాడిండో ఇగో ఆ విధంగా ఈ ముచ్చట అనేది ఉంటుంది అన్నట్టు. అంటే వీళ్ళ సంస్కారం కూడా ఒక మేకవన్న పులిలాగా దొంగ సంస్కారం, దొంగ లెక్కలన్నీ. అట్లాగే కొత్తగా మరొక కొత్త యాంగిల్ ఇందులో ఏముందిరా అంటే రాబోయే కాలంలో జిహెచ్ఎంసీకి ఎన్నికలు వస్తున్నాయి. హైదరాబాద్లో జిహెచ్ఎంసీకి ఎన్నికలు వస్తున్నాయి. జిహెచ్ఎంసీలో ఒక మెజారిటీ భాగం ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సెటిలర్స్, ఆంధ్ర వలసదారుల ఓట్లు జిహెచ్ఎంసీలో అధికంగా ఉన్నాయి. సో ఆంధ్ర వలసదారులందరూ మూకుమ్మడిగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళ మీద ఏదో జరుగుతుంది అన్న ఒక అభూత కల్పనను క్రియేట్ చేయాలి. ఒక తెలంగాణ వాదాన్ని తప్పుగా చూపెట్టి మీకు మీ ఆస్తులకు రక్షణ లేదు, ఆ రక్షణను కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది అనే ఒక మిథ్యను, ఒక తప్పుడు ఆలోచన ఆ ప్రాంతం నుంచి వచ్చిన వలసదారుల మెదడులలో చొప్పించి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో లబ్ధి పొందాలన్నది రేవంత్ రెడ్డి యొక్క కుట్రలాగా కనిపిస్తూ ఉంది. సో ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళందరినీ ఏకదాటి కిందికి తీసుకొచ్చే ఒకే ఒక భావజాలం విభజనవాదం అన్నట్టు. సో ఆ విభజనవాదాన్ని నమ్ముకుని ఆ విభజనవాదాన్ని ముందుకు తీసుకుపోయి ఆ ప్రాంత ప్రజలందరినీ రెచ్చగొట్టి మా ప్రాంత ప్రజలకు అన్యాయం అవుతుంది ఒక మిత్తును, ఒక ఆలోచనను వాళ్ళ మైండ్లలో పెట్టించి ఆ ఓట్లన్నింటినీ గంపగుత్తకు కొడదామని చెప్పని ప్లాన్ చేసుకున్నారు. మన వీడియో మొదట్లో తెలంగాణలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ కుటుంబాలను కానీ వ్యక్తులను కానీ ద్వితీయ స్థాయి పౌరులుగా చూడాలి అనే ఒక ఉద్యమం పురుడు పోసుకుంటుందని మనం అనుకున్నాం. కాబట్టి దాని థియరీని మనం ఒకసారి గమనిస్తే ఈరోజు తెలంగాణలో ఉన్న సంపద అంతా ఎవడి చేతుల్లో పోగుబడి ఉంది, అసలు తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వలసదారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో ఓటు హక్కును ఎంతమంది కలిగి ఉన్నారు, వాళ్ళలో ఎంతమంది తెలంగాణలో ఉన్న సంపదనంతా కొప్పేసుకొని కూర్చున్నారు వాళ్ళ మీద. వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ముతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని వీళ్ళు కొనగలరా? ఒక ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ ఒక ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాదులో స్థిరపడ్డ బతకడానికి వచ్చిన ఒక ఎమ్మెల్యే హైదరాబాద్ మహానగరంలో రౌడీలను వేసుకుని ప్రయాణిస్తూ తెలంగాణ బిడ్డ ఇంటి మీదకి పోయి దాడి చేసి వచ్చిండ్రా అంటే ప్రతి తెలంగాణ పౌరుడు ఆలోచిస్తాడు, అరే ఇదేంది మా ప్రాంతంలో మా భూభాగంలో మా గడ్డ మీద మా ఓడిని కొడతారా అనే ఒక ఆలోచన ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి వస్తుంది. ఫార్మా రంగానికి సంబంధించిన అగ్ర కంపెనీలన్నీ ఏ ప్రాంతపు వాళ్ళ చేతులలో ఉన్నాయి, సినిమా రంగం ఏ ప్రాంతం వాళ్ళ చేతుల్లో ఉంది, ఆఖరికి కూరగాయల షాపుల నుంచి కర్రీస్ పాయింట్ల నుంచి హోటళ్ళ దాకా ఆ భోజనం, ఆంధ్ర భోజనం, కాకినాడ కాజాలు, సుబ్బయ్య గారి భోజనాలు ఏందిరా ఇదంతా? ఏం కరీంనగర్ నుంచి చేపల పులుసు చేయలేమా? కరీంనగర్ చేపల పులుసుకి ఆ రుచి ఉండదా? ఏం మీ విజయవాడనే గొప్పనా, మీ కర్నూలేనే గొప్పనా, మీ శ్రీకాకుళమే గొప్పనా, మీ తూర్పుగోదావరి జిల్లాలే గొప్పనా? ఇది ఇలాంటి ఆలోచన తెలంగాణ ప్రజలలో వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇక్కడున్న ఆంధ్రోళ్ళందరూ కూడా వాడు ఇక్కడే ఉంటాడు, వాడు ఇక్కడే బతుకుతాడు, వాడు ఇక్కడే పని చేసుకుంటాడు, వాడు ఇక్కడ పుడతాడు, ఇక్కడ జస్తాడు, వాని పిల్లగాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళ సర్వం తెలంగాణ భూభాగంలో తెలంగాణ సొమ్ముతోనే వాళ్ళందరూ బతుకుతారు. ఫిర్బీ వాళ్ళు ఏమంటారంటే మా విజయవాడ గొప్ప, మా బందరు గొప్ప, మా కాకినాడ గొప్ప,
మా ఆంధ్ర ఫుడ్ రుచి వేరు, ఇటువంటి మాటలన్నీ చెప్పుకొస్తారు అన్నట్టు. సో ఇవన్నీ కూడా అనేక సంవత్సరాల పాటు ఈ ఒత్తిడిని భరించి మీకు మా సంస్కారం తెలియదు, మాట్లాడడం రాదు, అసలు మీకు తెలుగే మాట్లాడడం రాదు అనే అవమానాలను తెలంగాణ ప్రజలంతా భరించి ఆఖరికి వీళ్ళందరినీ ఎలగొట్టారు. వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మూటా ముళ్ళ చదురుకొని పోయి కరకట్టకు గుడి చేసుకొని బతకాల్సి వచ్చింది. అటువంటి సందర్భంలో ఇక్కడ 4 ఓట్లను హైదరాబాద్లో ఉన్న ఒక జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 4 ఎమ్మెల్యే సీట్లు, లేదంటే 40 కార్పొరేటర్ సీట్లు, ఇవి తెలంగాణ వాదాన్ని పల్చన బరుస్తాయి, మా ఆత్మగౌరవాన్ని ప్రశ్నిస్తాయి అంటే ప్రతి ఒక్కళ్ళు తిరిగి ప్రశ్నిస్తారు. 100% మిమ్మల్ని మేము తిరిగి ప్రశ్నిస్తాము. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వలసదారులు, సెటిలర్లు తెలంగాణలో 2వ శ్రేణి పౌరులుగా గుర్తించాలి, ప్రభుత్వమే గుర్తించాలి అనే ఒక ఉద్యమం భవిష్యత్తులో పురుడు పోసుకుంటుంది. దీనికి మీ ప్రాంతం నుంచి వచ్చిన రాజకీయ నాయకులే కారణమవుతారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్న ఆంధ్రోళ్ళు ఎంతమంది, వాళ్లకు ఎంతమందికి హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయి, ఎంతమందికి ఆంధ్రాలో కూడా ఓట్లు ఉన్నాయి? అసలు వీళ్ళు ఏ రాజకీయ లబ్ధి కోసం, ఎవరిని రాజకీయ లబ్ధి కోసం 2 ప్రాంతాలలో ఓట్లు కలిగి ఉన్నారు? ఏం సిగ్గు అనిపిస్తలేదా? 2 చోట్ల ఓట్లు అసలు ఎందుకు వేస్తారా మీరు? మీకు దమ్ముంటే, ప్రతి ఆంధ్ర పౌరుడికి నేను ప్రశ్నిస్తున్నా, మీకు దమ్ముంటే తెలంగాణ పౌరుడిగా ఉండండి, తెలంగాణ రక్తంలో భాగంగా అండి, తెలంగాణ బిడ్డలుగా మారండి, ఇక్కడ ఉండండి, ఇక్కడ హక్కులను పొందండి, ఎంజాయ్ చేయండి, పోరాడండి. మీకు ఏమన్నా అన్యాయం జరిగితే ఎవరి కోసం మీరు ఆంధ్రకు పోతున్నారు? అక్కడ ఓట్లు వేస్తున్నారు, ఇక్కడ ఓట్లు వేస్తున్నారు. 2 రకాలుగా, అంటే ఇక్కడ తెలంగాణ వాదాన్ని ఓడించాలా, ఇక్కడ తెలంగాణ వాదాన్ని ఓడిద్దాం అనుకున్నోడికి పోయి ఆంధ్రాలో సపోర్ట్గా ఉండాలనా? ఇది ఎక్కడ నీచ బుద్ధి మీది? ప్రతి చిన్న విషయాలలో, చాలా చిన్న విషయాలలో కూడా ఈ ఆంధ్ర తెలంగాణ వాదం, మీ హైరార్కీ ఇది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి రానున్న భవిష్యత్తులో ఆంధ్ర ప్రాంత ప్రజలు, ఆంధ్ర ప్రాంత నాయకుల రాజకీయ కుట్రలకు బలైతారు. 100% ఆంధ్ర ప్రాంత ప్రజలు హైదరాబాదులో 2వ శ్రేణి పౌరులుగా ఉండాలి అనే ఒక ఉద్యమాన్ని ఎదుర్కొంటారు. అరికపూడి గాంధీ లాంటి వాళ్ళైనా కానీ, మరి ఇంకెవడైనా కానీ ఆంధ్ర ప్రాంత నాయకుడు, ప్రజలుగా మీకు చేసింది ఏం లేదు, వాళ్ళంతా ఉన్నత వర్గాల నాయకులు. వాళ్ళకు సంబంధించిన భూములు కాపాడడానికి, వాళ్ళకు సంబంధించిన ఆస్తులు కాపాడడానికి ఇలా ఆయన కాంగ్రెస్ పార్టీలో పోయి కూర్చున్నాడు. కాంగ్రెస్ పార్టీలకు పోయి ఆయన రకరకాల మాటలు మాట్లాడతాడు. రానున్న కాలంలో చక్కటి మంచి పరిస్థితుల కోసం మనం పాటుపడాలి. కానీ ఈ ఆంధ్ర ప్రాంత నాయకుల మాటలు నమ్మి, ఆ స్వార్థపరుల మాటలు నమ్మి మీరందరూ ఆగమైతానంటే ఖచ్చితంగా మీరు 2వ శ్రేణి పౌరులుగా ఉండాల్సిన ఒకరోజు తెలంగాణ బిడ్డలు మీకు తీసుకొస్తారు. ఈరోజు తెలంగాణలో సింపుల్ ఒకటే మాట చెప్పాలంటే, తెలంగాణకు ఆంధ్ర ప్రజలకు మధ్యలో ఉన్న ఒకే ఒక తేడా చెప్పాలంటే, కరీస్ పాయింట్ దగ్గర నుంచి ఫార్మా కంపెనీల దాకా ఆ మెరిసే రోడ్లపైన, తెలంగాణ బిడ్డలు శుభ్రం చేసిన మెరిసే రోడ్లపైన ఖరీదైన కార్లలో ఆంధ్రోళ్ళు తిరుగుతుంటే ఆ రోడ్లను మా వాళ్ళు ఊడుస్తున్నారు. మా అస్తిత్వాన్ని, మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవటం కోసం మేము ప్రతిసారి పోరాడతాం. ధన్యవాదాలు.